ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. వెనకాల కూడా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లగా. 2026వ సంవత్సరము 5వ నెల, ఇది ఎన్నో ఆదివారం? 4వ పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలోనికి చేరి కూడి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి ప్రభునామంలో మీ అందరికీ నా నిండు వందనాలు. మంచి ఆర్కెస్ట్రా బృందానికి ప్రభునామంలో నా నిండు వందనాలు. చక్కటి ఉజ్జీవంగా వాయిస్తూ ఉన్నారు, అట్లాగే మీరు కూడా ఉజ్జీవంగా పాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే నాయకులు, పెద్దలు, కమిటీ వారికి కూడా ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. తాతాజీ గారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనందరిని దీవించును గాక. ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఈరోజు ఆయన వాక్యం మన హృదయములను కదిలించును గాక. హల్లెలూయా. వినడానికి ఆసక్తిగా ఉన్నారా? నాకు సమయం తెలుసు, అయ్యగారు బద్దాక నాకు చెప్పవలసిన లేదు, ఎందుకంటే నేను కూడా అన్నీ నేర్చుకుంటాను, అలవాటు అయిపోయింది. ఎప్పుడు ఈరోజు పరిస్థితులను బట్టి, ఈరోజు వాటిని బట్టి ఎట్లాగైతే ముగించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలన్నమాట, చాలా జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా నేను చెప్పగలను, మీకు అర్థమవుతుంది. గడిచిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? అయిపోయింది. గడిచిన వారు ఏ వాక్యం చెప్పుకున్నాం? సరే, ఇంకా దాని సందర్భం అంశమన్నా చెప్తారు పోనీ. ఓకే, సరే. ఇవన్నీ ఎందుకు కానీ ఆతిథ్యం గురించి చెప్పుకున్నాం. గుడ్ గుడ్ గుడ్. హల్లెలూయా. ఆతిథ్యం గురించి, ఆతిథ్యంలో ఉండే ఆశీర్వాదాల గురించి చెప్పుకున్నాం. అవును కదా? ఎవరికి ఆతిథ్యం చేశారు? సారేపతి ఆ ఊరి విధవరాలు దైవజనునికి ఆతిథ్యం చేసింది. ఏం పొందుకుంది? కరువు దినాల్లో ఎంతగా పోషించబడింది. అసలు తన కుమారుడు రోగంతో ఉంటే ఆ కుమారుడిని బ్రతికించుకుంది. ఇంకెవరు? మార్తా మరియా చివరిలో చెప్పారు కదా, వాళ్ళు ఎవరికి ఆతిథ్యం చేశారు? దేవునికి ఆతిథ్యం చేశారు. వాళ్ళు ఏం చేసుకున్నారు? తన సహోదరుడు సత్య సమాధిలో ఉంటే వాడిని బ్రతికించుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. సరే, ఈరోజు అందుకే నేనంటాను, మీరు కొన్ని రాసుకోవడం బెటర్. రాయటం వచ్చిన వాడు ఇవన్నీ చక్కగా రాసుకుంటే మంచిది. ఈరోజు నేను చెప్పే అంశము, నేను నిన్ను మరచిపోజాలను. ఏంటి? నేను నిన్ను కాదు. ఎవరు? ఆయన లోకరక్షకుడైన యేసుక్రీస్తు, సర్వ సృష్టికి భూమికి మహారాజు అయిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నిన్ను నన్ను మనందరినీ పుట్టించినవాడు, ఏర్పాటు చేసినవాడు, రూపించినవాడు, కన్నవాడు చెబుతున్న మాటలు, సృష్టికర్త అయిన వాడు చెబుతున్న మాటలు, నేను నిన్ను మరువజాలను. ఏమంటున్నాడండి? నేను నిన్ను మరువజాలను. ఈరోజు చాలా మంది మనం అనుకుంటున్నాం, నన్ను మర్చిపోయావురా, మనం మర్చిపోయావమ్మా, లేకపోతే ఇండియాలో తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇక్కడికి వస్తాము, భర్తని భార్యను వదిలిపెట్టి ఇక్కడికి వస్తాము, పిల్లలను వదిలిపెట్టి ఇక్కడికి వస్తాము. మన పనిని బట్టి, లేకపోతే పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, కన్నీటిని బట్టి అందరిని మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు, నీవు వారిని మర్చిపోవచ్చు, ఎన్నో విధాలుగా మర్చిపోతూ ఉంటావు. వచ్చేటప్పుడు ప్రమాణం చేసి వస్తారే, ఎవరిని మర్చిపోయినా ప్రాణ స్నేహితుడు, నా గుండెకారు, నేను నిన్ను మర్చిపోను అని చెప్పి వస్తావు. వచ్చిన 10 రోజులు పట్టదు వాడిని మర్చిపోవటానికి. నువ్వు అంతకుముందు ఎన్నో రకాలుగా ఎన్నో ఫోన్లు చేస్తూ ఉంటావు, ఎంతో విధంగా మాట్లాడుతూ ఉంటావు, పరిచయాలు ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వారిని మర్చిపోవలసి వస్తూ ఉంది. వారిని పలకరించలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కన్న తల్లినే పలకరించలేని, కన్న తండ్రినే పలకరించలేని, కట్టుకున్న వాళ్ళనే పలకరించలేని, కడుపున పుట్టిన వాళ్ళని పలకరించలేని, లేకపోతే సహోదరుని పలకరించే పరిస్థితులు మన మధ్య ఉండిపోతూ ఉన్నాయి. మనమైతే ఇలాగ ఉంటూ ఉంటామేమో కానీ, మనందరినీ కన్న తండ్రి, మనందరినీ రూపించిన తండ్రి, మనందరినీ కలుగజేసిన తండ్రి అంటున్నాడు, నేను నిన్ను మరువజాలను. ఆమేన్, ఆమేన్ చెప్పండి. చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం కాడి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకును, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు,
నేను నిన్ను, అందరూ చదవాలా, అంటున్నాడా? ఎవరిని అంటున్నాడు? యాకోబు అని పిలుస్తున్నాడు. రెండవది ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు. యాకోబు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? యాకోబు తన జనాంగమే, ఇశ్రాయేలు తన జనాంగమే. యాకోబు పేరుకి ఇశ్రాయేలు పేరుకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. యాకోబు పేరుకి అర్థం వేరు, ఇశ్రాయేలు పేరుకి అర్థం వేరు. యాకోబు పేరుకి ఒక అర్థం ఉంది, ఇశ్రాయేలు పేరుకి ఒక అర్థం ఉంది. అయితే యాకోబు ఎలాంటి వాడైనా మర్చిపోలేదు, ఇశ్రాయేలు ఎలాగా మార్చబడినా మర్చిపోలేదు. నీవు యాకోబు అయినా మర్చిపోడు, ఇశ్రాయేలు అయినా మర్చిపోడు. యాకోబు పేరుకి అర్థం ఏమిటి చెప్పాలి? అందరూ చెప్పండి. మోసగాడు. యాకోబు పేరుకి మోసగాడు అర్థం. అంటే అతడు ఎంతటి మోసగాడో, పరిస్థితి ఏంటో, ఆ యొక్క విధానాలు ఏమిటో, ఏ పరిస్థితుల్లో అతడు ఉండిపోయాడో. అయితే మోసగాడిని దేవుడు మర్చిపోతానంటున్నాడా? నువ్వు మోసగాడివైనా మర్చిపోను, నీవు పాపాత్ముడు అయినా మర్చిపోను, నీవు ద్రోహివైనా మర్చిపోను, నీవు దొంగవైనా మర్చిపోను, నీవు నన్ను అప్పగించిన వాడవైనా నేను నిన్ను మర్చిపోను, నీవు ఎలాంటి వాడవైనా నేను నిన్ను మర్చిపోనని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యాకోబుతో మాట్లాడుతుండే, యాకోబు నీ అన్నను మోసం చేసావే, యాకోబు నీవు ఎంత ద్రోహం చేశావు, యాకోబు నువ్వు చేసిన పనేమిటి? నీవు అభిషేకంతో పుట్టిన వాడవు, ఆత్మతో పుట్టిన వాడవు, నీకు మీద ఒక ప్రణాళిక ఉంది, నిన్ను రూపించిన వాడు నేను. కానీ నీవెందుకో పొరపాటు చేశావు, కానీ నీవెందుకో మోసం చేశావు, నీ పేరు మోసమైపోయింది, అయినా కానీ నేను నిన్ను మరిచిపోజాలను. రెండవది, ఇతడు అన్నింటినీ విడిచిపెట్టి మోసానికి తగిన యాకోబు ఏం పొందుకున్నాడయ్యా అంటే మోసం చేశాడు. ఏమయ్యాడు యాకోబు? పారిపోయాడు. తర్వాత చెప్పాలి. మోసము చేసిన యాకోబు మోసపోయాడు. మోసము చేసిన యాకోబు మోసపోయాడు, అనుభవించాడు, అనేక కష్టాలు అనుభవించాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. సమస్తమును అతను ఎన్నో బాధలు పడి తిరిగి వస్తూ ఉన్నాడు, ఎన్నో రకాలుగా మోసపోయాడు. ఆ రాత్రి దేవునితో పెనుగులాడాడు, ఆ రాత్రి దేవునితో పోరాడాడు, ఆ రాత్రి దేవునితో ప్రార్థించాడు, ఆ రాత్రి దేవునితో కన్నీరు గార్చాడు, ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఆ రాత్రి దేవుని కనికరము పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాత్రి దేవుని అభిషేకం, లేకపోతే దేవుని వరం, లేకపోతే దేవుని కృప ఆ రాత్రి యాకోబు పొందుకొని యాకోబు పేరును దేవుడు ఎలాగో మార్చేశాడంటే, అబ్బా ఎంత గొప్పడోరా బాబు, నువ్వు చేసిన పని ఎంత గొప్పదిరా. అయితే నిన్ను యాకోబుని దేవుడు మర్చిపోయాడా? మర్చిపోకుండా ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు యాకోబు? చెప్పాలా? తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేయబడ్డాడు? మోసపోతా ఉన్నాడు. కానీ దేవుడు మర్చిపోయాడా? మరచిపోలేదు. తన మామ ఎంతగా మోసం చేస్తుంటే అంతకంటే ఎక్కువగా దేవుడు అతన్ని మర్చిపోకుండా అతన్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అంటే యాకోబు మోసగాడేమో కానీ పొరపాటు పడి ఇదిగో ఆయన చేయకూడని పరిస్థితులు మోసం చేసాడేమో కానీ అతని భక్తి వేరు, అతని యథార్థత వేరు, దేవుని మీద ఉన్న అతని నమ్మకం వేరు. ఆ నమ్మకమే దేవుడు యాకోబుని మర్చిపోకుండా చేసింది. యాకోబు ఉన్న ప్రాంతంలో దేవుడు నిలబడేటట్టుగా చేసింది. పొరపాటుగా అతని తల్లి మాట వినో మరి ఏదో ఆశించు అతను చేసిన మోసాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి అతడు పారిపోయాడు. కానీ అక్కడ మోసపరచబడుతున్నా కానీ అతని యొక్క హృదయమును బట్టి, అతని ప్రార్థన బట్టి, అతని భక్తిని బట్టి యాకోబును దేవుడు మర్చిపోజాలలేదు. మరిచిపోకుండా అతనితో ఉన్నాడు. అతని మామ కూడా చేస్తే ఇతను దేవుడు రెండు చేసేవాడు, అతనికి రెండింతల ఆశీర్వాదం ఇచ్చేవాడు, గొప్ప కృపను ఇచ్చేవాడు, పెద్ద విస్తారమైన ఆస్తి వచ్చేసింది, గొప్ప ఫలం వచ్చేసింది, ఇవన్నీ వచ్చేసినాయి. ఒకనొకనాడు అన్ని అనుకున్నది అయిపోయింది. ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఎక్కడ ప్రేమించాడు? యాకోబు రాహేల్ని ఎక్కడ ప్రేమించాడు? అరే యాకోబు రాహేల్ని మొట్టమొదటి ఫస్ట్ ఏదో నవ్వుబెట్టు ఫస్ట్ అయ్యో ఏదో అంటారు, ఏంటది అంటే ఏంటిది తెలుగులో చెప్పడం దానికి అర్థం? మొదటి అరే మిమ్మల్ని చెప్పండి అన్న అర్థం చెప్పండి. నేను ఎప్పుడైతే నేను చూశాను అప్పుడే నేను నిన్ను ప్రేమించాను. ఎక్కడ యాకోబు రాహేల్ని చూచాడు? గుడ్, హల్లెలూయా. యాకోబు రాహేల్ని చూచింది బావి దగ్గర చూచాడు, చూడగానే ప్రేమించాడు. ఆ ప్రేమ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ప్రేమను బట్టి మామగారితో మాట్లాడేసాడు, నీ కూతురునిచ్చి నాకు పెళ్లి చేయమన్నాడు. అంటే ఏం చేశాడు మామగారు? సరే చేస్తాను కానీ
7 సంవత్సరాలు పాలేరుతనం చేయన్నాడు. నా మేకల్ని గొర్రెల్ని వీటిలన్నింటి మేపుకురా అన్నాడు. మేపేస్తా ఉన్నాడు. 7 సంవత్సరాలు మేపేశాడు. 7 సంవత్సరాలు యాకోబుకి ఎన్ని రోజులుగా గడిచిపోయింది? 7 రోజులుగా గడిచిపోయింది. హల్లెలూయా. అంటే ప్రేమలో ఉన్న మహత్యం అలాంటిది అన్నమాట. అంటే యాకోబు తనకున్న ప్రేమను రాహేలు మీద అట్లా చూపిస్తూ 7 సంవత్సరాలు 7 రోజులుగా ముగించుకొని మామ దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమన్నాడు. సర్లే చేస్తాను, రాత్రికి రేపు రాత్రికి అన్ని సిద్ధపరచు అన్నాడు. రాత్రికి పెళ్లి. ఆ రాత్రి అక్కడున్న ఆచారము, అక్కడున్న విధానం ఏంటంటే ముసుగు వేసి పెళ్లి చేసేస్తారు. హల్లెలూయా. పెళ్లి చేసాడు యాకోబుకి పెళ్లి చేసాడు. పెళ్లి చేస్తే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తెల్లారిన తర్వాత ముసుగు చూశాడు. ముఖం చూస్తే ఎవరు? ఈ కళ్ళ నిండా పుసి వేసుకొని, పాపం కళ్ళు జబ్బు. కొంతమందికి ఉంటాయి, ఎంత డాక్టర్ల దగ్గర చూపించినా ఈ నయం కావు, అట్లాగే ఉంటాయి. ఆమె కూడా అలాగే ఉంటాయి. ఇతను చూడగానే విస్తుపోయాడు. ఏంటి మా అమ్మ నువ్వు చేసిందంటే, అరే బాబు పిచ్చోడని నువ్వు ఒకడు మంచిదే కానీ మా ఇళ్లలో పెద్ద కూతురు పెళ్లి చేయకుండా చిన్న కూతురు చేయకూడదు నాన్న, అందుకే నీకు ఇచ్చేసాను. నీకు చిన్న కూతురు కావాలంటే నువ్వు మళ్ళీ ఏం చేయాలి? 7 సంవత్సరాలు మరలా కొలువు చేయరా బాబు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా 7 సంవత్సరాలు, మరలా 7 రోజులుగా గడిచిపోయింది. ఎవరి కోసం? కేవలం రాహేలు కోసమే. హల్లెలూయా. అంతగా ప్రేమించేశాడు యాకోబు రాహేల్ని, ప్రాణంగా ప్రేమించాడు. అతడు అంతగా కొలువు చేసేసి అప్పుడు మామ దగ్గరికి వెళ్ళాడు. మామ ఏం చేశాడు తెలుసా? సర్లే ఇతడు చేసిన దానికి మెచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసినందుకు ఈ మోసగాడు చేసిన పని ఇంకొక 7 సంవత్సరాలు నీకు చేస్తున్నాను మామని మొత్తానికి 3 ఏళ్ళు 21 సంవత్సరాలు కొలువు చేశాడు. అంత అయిపోయిన తర్వాత మామగారు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ మిగతా 7 14 తీసి ఆ 7 సంవత్సరాల్లో ఈ యాకోబు ఏది పట్టుకుంటే అది ఆశీర్వదించబడిపోతుంది, ఫలింపు చేయబడుతుంది. ఎందుకంటే యాకోబును దేవుడు మరచిపోజాలలేదు. మరచిపోని దేవుడు యాకోబుతో ఉండి తన సంతానాన్ని, లేకపోతే తన పశు సంపదను, తన సమస్తమును వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. వర్ధిల్ల చేస్తుంటే మామకు నచ్చలా, ఏదో చేద్దామని చూశాడు. ఇక ఈ వ్యవహారం అంతా యాకోబు తెలిసి, నేను వస్తాను, నీకు నమస్కారం, నేను ఇక్కడ ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు చేసే మోసం నేను తట్టుకోలేదని బయలుదేరాడు. బయలుదేరి అతడు వస్తూ ఉండగా ఆ రాత్రి అక్కడ వాళ్ళందరినీ పంపించేసి ఇదిగో తన అన్న తనను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు, తను చంపడానికి వస్తున్నాడు. ఎందుకు? ఏ అన్న? ఏసావు. అతను మోసం చేసి వచ్చాడు కనుక నన్ను చంపేస్తాడు. అందుకే మీరు అందరూ వెళ్ళిపోండిరా, భార్యను పంపించేసాడు, పిల్లలను పంపించేసాడు, సంతానం పంపించాడు, నేను ఒక్కడిని వస్తాను, నేను వెనకాల వస్తాను, మీరు అందరూ వెళ్ళిపోండి. ఆ రాత్రి అక్కడ దేవునితో పెనుగులాడాడు, ప్రార్థించాడు, బతిమిలాడాడు, కన్నీరు కార్చాడు, క్షమించమన్నాడు, నన్ను మార్చన్నాడు, నా స్థితి మార్చన్నాడు, నా పరిస్థితి మార్చన్నాడు. నేను నా ఇంటికి, నా అన్న దగ్గరికి, నా తల్లిదండ్రుల దగ్గరికి, నా జన్మభూమికి నేను మోసగాడిగా వెళ్ళకూడదు. నేను ఒక అభిషేకించబడిన వాడిగా వెళ్ళాలి. నాకు సంతానం ఉంది, ఆస్తులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, కానీ అవన్నీ వ్యర్థం. నాకు ఒక మంచి పేరు కావాలి నాయన. నా మనస్సు మాయిగో, నేను మారిన మనిషిగా, నా బ్రతుకు మారినదిగా నీవు నన్ను దీవించి నన్ను పంపించమని ఆ రాత్రి యాకోబు దేవుణ్ణి అడిగితే అతని ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. దేవుడు ఎన్నిసార్లు, అరే వదలరా బాబు, నువ్వు ఎంత మోసడు, నువ్వు చేసిన పనికి అసలు నేను ఏం చేయవలసిన పాపం లేదు, అయినా కానీ నేను మర్చిపోకుండా ఇప్పుడు దాకా నీతోనే వచ్చినట్టు బాబు, నేను నీతోనే ఉన్నాను, ఎలా చాలు కానీ ఇది నీకు కాదు, నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదలను. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఒక ప్రణాళిక చేసుకొని, దేవుని కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకొని ఎన్నోసార్లు ఆ తీర్మానాలు వదిలిపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అవునా కదా? ఉపవాసాలు ప్రారంభిస్తారు, ఉపవాసాల మధ్యలోనే మానేస్తారు. ప్రార్థన ప్రారంభిస్తారు, ప్రార్థన మధ్యలోనే ఆపివేస్తారు. లేకపోతే బైబిల్ చదవడం ప్రారంభిస్తారు, మధ్యలోనే ఆపేస్తారు. మీరు నన్ను అనో సాయి గారు, మీరు రాగానే మొదట్లో బైబిల్ చదవడం ప్రారంభించారు, ఆపేశారేంటి అంటే, నాకు పని దొరికింది, నాకు కుదరట్లా, ఖాళీ ఉన్నప్పుడు ఒక్కొక్కటి చదువుకొని రాసి. మీకు తెలుసా, మొదట్లో నేను ఆదికాండం ఎన్నో అధ్యాయం దాకా పెట్టాను. రోజుకు 2 అధ్యాయాలు, 7వ అధ్యాయం 3 రోజుల్లో 6 పూర్తి చేశా. ప్రభు చిత్తం అయితే వాటిని కొనసాగిస్తా. దేవుని స్తోత్రం కలుగుతుంది. నీకు ఎన్నో విషయాల్లో నువ్వు ప్రారంభించినది ఆపివేస్తూ ఉన్నావు, కానీ యాకోబు ప్రారంభించాడు, ఆశీర్వదించబడేదాకా వదిలిపెట్టలేదు, దీవించబడేదాకా వదిలిపెట్టలేదు, ప్రభు తాకేదాకా వదిలిపెట్టలేదు. అప్పుడు దేవుడు యాకోబు మరణ విని, అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అతనను ఆశీర్వదించాడు, అతను పేరు మార్చాడు. అరే యాకోబు, ఇక నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. ఆమేన్, ఆమేన్. యాకోబును దేవుడు మర్చిపోలా, ఇశ్రాయేలును దేవుడు మర్చిపోడా, అతని సంతానాన్ని దేవుడు బహుగా
ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేనంటు యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించాను. ఏమంటున్నాడు? నేను నిన్ను నిర్మించాను. చెప్పాలా? యాకోబును నిర్మించిన వాడెవరు? దేవుడే. ఇశ్రాయేలు నిర్మించిన వాడెవరు? దేవుడే. నిన్ను నిర్మించిన వారెవరు? నన్ను నిర్మించిన వాడెవరు? సర్వ సృష్టిని నిర్మించిన వారెవరు? దేవుడే. నేనంటాను, నీ చేతులతో నువ్వేదన్నా ఇష్టపడి చేసుకున్న వస్తువు ఉంటుందే, దాన్ని ఎప్పుడైనా మర్చిపోతావా? మర్చిపో. సరే, నీ కడుపున పుట్టిన బిడ్డ ఉంటుందే, ఆ బిడ్డ నేను అడన్నా మర్చిపోతావా? చాలా మంది చెప్పట్లా. గుండెల మీద చేసుకొని చెప్పండా. నిద్రలో కూడా, పనిలో కూడా, ప్రయాణంలో కూడా, నలుగురు కూర్చొని ముచ్చట్లాడుకుంటున్న విషయంలో కూడా, బాతాకాని లేచిన విషయంలో కూడా, ఏయో ముచ్చట్లు, ఏయో ఫోన్లు వ్యవహారాల్లో కూడా మర్చిపోలేదా? మర్చిపోయావు. నీ కడుపున పుట్టిన పిండాన్ని, బిడ్డను ఎన్నో మార్లు, ఎన్నో గడియలు, ఎన్నో రోజులు నీవు మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ నిన్ను, నన్ను, మనందరినీ నిర్మించిన దేవుడు ఒక క్షణము కూడా మరచిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. నీవు నీ బిడ్డలు మర్చిపోయావేమో, నీవు నిన్ను మర్చిపోయావేమో, కానీ నిన్ను నిర్మించిన వాడు మాత్రం నిన్ను మరచిపోజాలను అని మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి తన బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను. ఆమేన్. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను మరువజాలను. నీ తల్లి నిన్ను మరిచిందేమో, నీ తండ్రి నిన్ను మర్చాడేమో, నీ అన్న నిన్ను మర్చిపోయాడేమో, నిన్ను కట్టుకున్నవాడు, కట్టుకున్నది నిన్ను మర్చిపోయిందేమో, ప్రాణానికి ప్రాణముగా ప్రేమించిన స్నేహితులు మర్చిపోయారేమో. ఎందుకో నేనున్నాను, నీ చావు వరకు నేనున్నానంట, మర్చిపోయారేమో. కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నిర్మించాను గనక. నిన్ను కట్టుకున్నోడు కాదు నిన్ను నిర్మించింది, నిన్ను కట్టుకున్నది కాదు నిన్ను నిర్మించింది, నువ్వు కన్నోడు కాదు నిన్ను నిర్మించింది, నిన్ను కన్నవాడు కాదు నిన్ను నిర్మించింది, వీళ్ళందరినీ కూడా నిర్మించింది సర్వ సృష్టికర్త, మహారాజు, మహాప్రభువు, జీవము కలిగిన దేవుడు ఆయనే మనందరినీ నిర్మించాడు. ఆయన ఎలాగో మర్చిపోతాడు. అందుకే ఆయన అంటాడు, నేను నిన్ను మరువజాలను, నేను నిన్ను మరువజాలను, మరచిపోజాలను. ఎందరో నిన్ను మర్చిపోయారు, నీ అన్నవారు నిన్ను మర్చిపోయారు. ఈ రోజుల్లో ఇక్కడ ఉన్నవారు చాలామంది, మనందరం, మన ఊరిలో ఉన్నవాళ్ళు మనం జ్ఞాపకం ఉంటాం. ఎందుకు జ్ఞాపకం ఉంటాం? ఏదో ₹1 పంపిస్తాం, దానికి జ్ఞాపకం ఉంటాం. వాళ్ళు అందుకు మర్చిపోరు మనల్ని. ఇక్కడ మన కష్టాలు, మన ఆధ్యాత్మం చూశాను నేను. హల్లెలూయా. ఇక్కడ మన కష్టాలు, బాధలు, సమస్యలు, పాపం వాళ్ళకేం తెలుసు. కానీ వాళ్ళు మర్చిపోరు మనల్ని. కానీ మనం మర్చిపోవలసిన సందర్భాలు వస్తూ ఉంటాయి పిల్లరా. కానీ వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు, మనం వాళ్ళని మర్చిపోవచ్చు. కానీ ఏ దేవుణ్ణి అయితే ఆరాధించడానికి ఇక్కడికి వచ్చామో, ఏ దేవుణ్ణి అయితే ఆత్మతో ఆరాధించామో, ఏ దేవుడైతే ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడో, ఆ దేవుడు మనలను, నిన్ను నన్ను మరచిపోజాలడు. హల్లెలూయా. మరచిపోజాలని దేవుడు. అందుకే చక్కటి మాటలు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. యెషయా 46:4 వచనం, 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, ఎప్పటి వరకు ఆయన మనల్ని మర్చిపోడు. ఆడపిల్లల్ని మనం ఎప్పటి వరకు మర్చిపోకుండా ఉంటాం? పెళ్ళయ్యేదాకా. పెళ్ళయిన తర్వాత
వారం మిగిలిపోయింది రా బాబు, ఇంకా చదివించడానికి, లేకపోతే ఇంకా పెళ్లి చేయాలా, ఎవరిని చూడాలా, ఎట్టగా వీళ్ళ కోసం బాధపడ్డాడు అని ఒక సమస్య తీరిపోయింది. అమ్మ అప్పుడు తల్లిదండ్రులు నిజంగా ఆ పిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఎంత ప్రశాంతంగా నిద్రపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? పిల్లలు అంతేకాదు, మనము మన పిల్లల్ని ఎప్పటి వరకు మర్చిపోకుండా ఉంటాం. కొన్ని పరిస్థితుల వరకే ఈ పరిస్థితులను బట్టి మనం మర్చిపోతాం. నిన్ను విడిచిపెట్టేస్తారు, నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను ఎప్పటి వరకు మర్చిపోవడో తెలుసా? ఎప్పటి వరకు? ముదిమి వచ్చు మొదలు మీరు చదవాలా, మధ్యలోది వెనకాలది ముందుది అక్కడిది ఇక్కడ పెట్టవద్దు. మీరు ఏదుందో అది చదవండి. హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు అంటే ఇంకా చెప్పుకోవాలంటే మనం చచ్చే వరకు. అర్థమవుతుందా? ఒకవేళ దేవుని మహాకృపలో దీర్ఘాయుష్ ఉండి 100 సంవత్సరాలు బతికిన దేవుడు మనల్ని మర్చిపోవడము. 100 సంవత్సరాలు నువ్వు బ్రతికున్న దేవుడు నిన్ను మర్చిపోనే ఏ పరిస్థితిలో కూడా మర్చిపోడా. ఈరోజు నేను నిన్ను అడుగుతూ ఉన్నా, నిన్ను మర్చిపోయిన వారెందరూ, నిన్ను గుర్తుపెట్టుకున్న వారెందరూ, నీవు మర్చిపోయిన వారెందరూ ఎన్నో సందర్భాల్లో. కానీ ఒక తల్లి ఫస్ట్ పుట్టిన బిడ్డను ఎప్పటి వరకు జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకుండా ఉంటుంది. హల్లెలూయా. రెండోసారి పుట్టిన తర్వాత, రెండోసారి బిడ్డ పుట్టిన తర్వాత మొదటోడు ఆడిని మర్చిపోవటమే. ఆడిని రెండోసారి బిడ్డ పుట్టేదాకా ఎంతగా అల్లారు మొత్తుగా అబ్బా ఆడి మొజం మీద ఎత్తుకొని, నెత్తి మీద ఎత్తుకొని, ఇక్కడ ఎత్తుకొని, అక్కడ ఎత్తుకొని ఆడుకోవాలి. ఎప్పుడైతే రెండో హోళ్ళు బయటకు వస్తారు, ఈ రెండో వాళ్ళు ఒళ్ళోకి వస్తారు, ఇక అప్పుడు చూడాలి ఆడి చీ అన్న ఆడి గొట్ట. ఈ పిల్లోడి గురించి రెండోసారి పుట్టినోడు ఆడి ఈపు వాచిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు. సరే, భర్త భార్య ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారు, ఎప్పుడు మర్చిపోతారు చెప్పాలా? ఎందుకు వచ్చింది దేవుని స్తోత్రం. పెళ్ళైన కొత్తలో అప్పుడే పెళ్లికి ప్రమాణాలు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు పెద్ద పాస్టర్ గారు వచ్చి అక్కడ పెళ్లి చేశారు, ప్రమాణం చేపించారు. ఆ పెళ్లి ప్రమాణాలు తెలుసుగా మీకు అందరికీ. ఏం ప్రమాణాలు అయ్యి? ఏం ప్రమాణాలండి? మీరందరూ చేయలేదా? ప్రమాణం చేపించలేదా? ఆరోగ్యమందును, అనారోగ్యమందును, వ్యాధి అందును, బాధ ఎందును, సుఖమయందును, సంతోషమయందును, కష్టమందును, నష్టమందును, లేమికైనను కలిమికైనను, ఏదున్నా లేకపోయినా, సావు మనలను ఎడబాబు వరకు చచ్చేదాకా కూడా నేను నిన్ను విడనానని ప్రమాణం. దైవ సాక్షిగా ప్రమాణం. దేవుని స్తోత్రం. అన్ని ప్రమాణాలు అయిపోయినాయి, పెళ్ళి అయిపోయింది. అరే బాబు, వీళ్ళూరు ఆ రోజుల్లో చాలా దూరం, అడవి దాటి వెళ్ళాలి. హల్లెలూయా. సరే వెళ్ళడానికి పంపిస్తున్నారు. సరే, కొత్త జంటగా వీళ్ళిద్దరు ఏదో ముచ్చట్లాడుకుంటూ చక్కగా చేయి పట్టుకొని జతేసుకొని మంచిగా మాట్లాడుకుంటూ పదరా మనం పోదామని ఈ కుటుంబాలన్నీ ముందెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు వదిలిపెట్టేశారు. పొద్దు గుంకింది, చీకటి పడింది, నడుచుకుంటూ వస్తున్నారు అడవిలో. వీళ్ళు వస్తూ ఉండగా ఆ పక్కన పెద్ద శబ్దం ఒకటి వినిపించింది. ఏంటని తీరా వీడు చూశాడు. చెప్తే అటు నుంచి ఏమొస్తుంది? ఎలుగుబంటే. పులు అంటున్నారు వీళ్ళు. ఇంకా కథ లేదండి, ఏ చాలా మంది చిన్నప్పటి నుంచి వింటున్నాను ఈ మాటనే. హల్లెలూయా. ఎలుగుబంటి వస్తుందంట. ఈడు ఆ ఎలుగుబంటిని చూచి ఇప్పుడు దాకా ఇట్ట పట్టుకొని, ఇట్ట చేసి ఇట్ట పెట్టుకొని, ఎప్పుడు ఈ ఎలుగుబంటి చూసి ఇట్టు వదిలేసి అమ్మమ్మ పరిగెత్తి చెట్టు ఎక్కేశాడు. పరిగెత్తాడు, వదిలిపెట్టి పరిగెత్తి చెట్టు ఎక్కాడు. ఏమంటుంది? ఏమైందో ఏంటి, ఎందుకు చెట్టు ఎక్కుతున్నాడు, ఏంటంటే ఏమైనా వెనక చూడలేదు, ఏమో చూడ ఈడు ఉరికేవాడు ఏమన్నా ఇదైనా. అరే బాబు అది చెప్తున్నాడా? అరే ఎలుగుబంటి వస్తుంది రా అమ్మ, లేకపోతే నేను పట్టుకుంటాను అన్నాడు. లేదు, ఆడు చెయ్యి వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ప్రమాణం చేశాడు, ఇప్పుడే ఒక అరగంట కింద ప్రమాణం చేశాడు. అది మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి విడిచిపెట్టి పరుగు వెళ్ళి ఆ చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. ఎట్లయినా స్త్రీ తెలివిగలదా? మహా తెలివిగలది. ఎలా తప్పించుకోవాలో తెలుసు, ఎలా తప్పించాలో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు. ఏం చేసిందో తెలుసా? దాన్ని చూచి చచ్చిన దానిలాగా పడుంది, ఊపిరి పీల్చట్లా. చచ్చిన దానిలాగా పడిపోయింది. అక్కడ చచ్చిన దానిలాగా పడిపోయి అట్టాగా శవంలాగా ఉండిపోయింది. అక్కడ విషయాలు ఏంటంటే ఎలుగుబంటి చచ్చిందని ముట్టదంట. బతుకున్నోళ్ళు మాత్రం ఊపిరి గాలి వచ్చేవాళ్ళు మాత్రమే తిడదంట. ఎలుగుబంటి వచ్చి ఈ చుట్టూరు తిరిగి వాసన చూసి ముక్కు దగ్గరికి వెళ్ళి వాసన చూసి, చెవు దగ్గరికి వెళ్ళి వాసన చూసి, కాసేపటి ఇటు తిరిగి ఎలుగుబంటి దాన్ని ఆరిన తిరిగిపోయింది. దేవుని స్తోత్రం.
అప్పుడు ఏమే ఇక అట్టాగే ఆమె కలిసి వచ్చి అట్టగా నిద్రపోయింది. ఈడు గౌగవ నిదానంగా చెట్టు దిగి వచ్చాడు. చెట్టు దిగి వచ్చి ఆమె లేపుతున్నాడు. లెగిసింది. ఏంటంటే అంతే. ఈడేమనాలి, అమ్మాయి ఎట్ట కూడా దేవుడి దయ వల్ల నువ్వు తప్పించుకున్నావే, మంచిదాన్ని, నీకు బాగా తెలివిచ్చాడు దేవుడు, ఎట్లా తప్పించుకోండి చేశాడు. అట్లా ఆగిడు. లేపి గౌరవం లేపన్నాడు, ఎలుకబంటి నీ చెవుడు ఏం చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. వీడు అనే మాట ఏంటంటే ఎలుకబంటి నీ చెవులో ఏం. అప్పుడు ఆమెకు వచ్చిందండి కోపం. ఆమె అందే, ఇదిగో ఎవరినైనా నమ్మగానే ఎలాంటి వాడు మాత్రం నేను నమ్మక, నిద్ర పెట్టిన వెళ్ళిపో అని చెప్పిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతో ప్రమాణాలు చేసేవారు, నిన్ను కన్నవారు, నీతో వెంబడి వచ్చేవారు, నేను నీతో ఉంటానన్నవారు, ఆపద వస్తే, కష్టం వస్తే, అవమానం వస్తే, నిందలు వస్తే, ఏదైనా బాధ వస్తే చేయనివా కదా అని విడిచిపెట్టి పోతారేమో కానీ నిన్ను నిర్మించిన వాడు, నీకు రూపం ఇచ్చిన వాడు, తల్లి గర్భంలో పిండముగా ఏర్పాటు చేసి ఆ పిండాన్ని ఒక శిశువుగా చేసి ఆ శిశువును భూమి మీదకి తీసుకువచ్చి నీకు ఆయుష్ను పోసి నిన్ను బ్రతికించి ఎంతటి వాడిని చేసిన ఆ దేవుడు ముదిమి వచ్చు వరకు నిన్ను మరచిపోజాలడు. ఆమేన్, హల్లెలూయా. మరచిపోజాలని దేవుడు ఆయన. ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, అందుకే నువ్వు ఈ రోజు ఎవరిని నమ్ముతావు? ఎవరు నమ్ముతావు? భర్త నమ్మవా? పారిపోతాడా? మరి భార్యనో నమ్మొచ్చు అంటారు మీరు. హల్లెలూయా. మీ సంగతి నాకెందుకులే. హల్లెలూయా. మా వాళ్ళు అంటే నన్ను ఊరుకుంటారు, మీరు ఊరుకుంటారా? మంచిది. అవును, ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? కానీ నేనంటాను వీళ్ళందరూ కాదండి, నాకంటే ఎక్కువగా. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం అంటది, నాకంటే ఎక్కువగా నీవు దేన్ని ప్రేమించినా, దేన్ని నమ్ముకున్నా నాకు పాత్రుడవు. అందుకే మనం నమ్ముకోవాల్సింది దేవుణ్ణి. పిల్లలు పాట పాడారు. ఏం పాట ఉంది? పాడింది, నిన్నేనే నమ్ముకున్నాను, పాడరా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిత్యం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. హల్లెలూయా. ఆయనను మాత్రమే నమ్మగలిగినప్పుడు ఆయన నిన్ను ముదిమి వచ్చు వరకు నిన్ను మరచిపోచాడు. అందుకే అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఆమేన్, హల్లెలూయా. చంక పెట్టుకునేవాడు ఆయనే. ఏమంటాడు? నేనే నిన్ను నేనే చేసి ఉన్నాను. నేను ఎవరు చేశారు? లేదండి మా అమ్మ ముఖం నాది రూపం, మా నాన్న పోలికలు నాయి ముఖం. నిన్ను చేసినవాడు ఆయన. మన రూపం ఎవరిదో తెలుసా? మీ అమ్మది, మీ నాన్నది, మీ అక్కది, మీ చెల్లిది కాదు, మీ అన్నమామ ముఖం కాదు, మేనత్త ముఖం కాదు. దేవుని రూపం మనది. ఆయన రూపం ఇచ్చాడు మనకి. దేవుడు ఎలాగుంటాడంటే ఎలా చెప్తాడు? ఏం చెప్తాడు? దేవుడు ఎలాగుంటాడు? ఎస్, మీరందరూ చెప్పండి, దేవుడు ఎలాగుంటాడు? నాలాగుంటాడు. ఎందుకంటే దేవుడు తన రూపములో మనలను చేసి ఉన్నాడు. ఆమేన్. తన రూపములో మనలను నిర్మించాడు. దేవుణ్ణి ఎక్కడో ఎదుగుతున్నాం. ఎక్కడ ఎదుగుతున్నాం? ఆ చెట్లు, ఆ పొట్లు, ఆ కొండలు, ఆ రాళ్ళు, రప్పలు, తోకలు, తోళ్ళు, ముగ్గులు, చెవులు, తొండాలు, ఇట్లు ఎదుగుతున్నాం. కాదు 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 కాదు. దేవుని రూపం ఏమిటో తెలుసా? మనం ఆయన రూపము మనకిచ్చాడు. నేనంటాను, ఆయన రూపమే మనకి ఇచ్చినప్పుడు మర్చిపోతాడా? విడిచిపోతాడా? దాటిపోతాడా? చెప్పాలా? అబ్బా, ఆయన రూపాన్ని ఎంతగా ప్రేమించి మనకిచ్చాడండి. మర్చిపోడండి ఆయన. నేను నిన్ను మర్చిపోజాలను. మా అమ్మాయి అనుకోవచ్చు, మా డాడీ నన్ను మర్చిపోయాడు. లేకపోతే మీ అమ్మాయి అనుకోవచ్చు, మా డాడీ మమ్మల్ని మర్చిపోయాడు. అరే ఎవడో నిన్ను మర్చిపోయినా
నిన్ను చేసి ఉన్నవాడు ఉన్నాడు, ఆయన ఎన్నటెన్నటికి నిన్ను మరచిపోజాలడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయనను ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన నమ్మాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఆయన ఉన్నాడని, ఆయన చూచేవాడని, అద్భుతాలు చేసేవాడని, కార్యాలు చేసేవాడని, ఫలాలు ఇచ్చేవాడని, మేలు చేసేవాడని నీవు నమ్మాలి, ఆయన వెంబడించాలి. యాకోబునే దేవుడు మర్చిపోలేదు, నిన్నెలాగ మర్చిపోతాడు? మరచిపోని దేవుడు ఆయన. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడు నేనే. ఎప్పటి వరకు సంఖ పెట్టుకుంటానన్నాడు? మన పిల్లలు మనం ఎప్పటి వరకు సంఖను ఎత్తుకుంటాం అంటే ఇక అప్పుడు ఎంత నడకొచ్చిన బొరువే, వాడి నడక రాగానే దించేస్తాం. అంటే మనం అప్పుడు మన మనసు ఏంటో తెలుసా? ఈడు ఎట్టగో నడుస్తున్నాడు, ఈడు ఎక్కడ ఎత్తుకుంటాం, నీకు అప్పుడు దాకా బాగా ఎత్తుకుంటావు. నడక రానంతసేపు నడక వచ్చిందా ఇక నీలో బతకం మొదలైంది, ఏమన్నా దించేస్తావండి, అరే నడవరా. కానీ నిన్ను చేసి ఉన్న దేవుడు, నిన్ను నిర్మించి ఉన్న దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు ముద్దుమి వచ్చే వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఆమేన్. ఆపదల్లో నుండి, శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి, నష్టాల్లో నుండి, మరణములో నుండి, ప్రతి విషయంలో నుండి నిన్ను ఎత్తి పట్టుకుంటాడు ఆయన. ఆమేన్. నిన్ను రక్షించువాడను నేనే అని మాట్లాడుతున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది, యెషయా గ్రంథం 49:14. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మాయికి ఉండమ్మా, ఏమంటూ ఉన్నాడంటే, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన తన అరచేతుల మీదనే మరి చెక్కుకున్న దేవుడు. ఏమంటూ ఉంది దేవుని యొక్క వాక్య భాగము మాట్లాడుతున్న మాట, ఇదిగో యెహోవా నన్ను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నాడు. దేవుని ఎరిగిన వారు, దేవుని నమ్మిన వారంట కొన్ని పరిస్థితులను బట్టి ఏమంటూ ఉన్నారంటే, దేవుడు నన్ను అని విడిచి ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు. మీరు కూడా చాలా మంది దేవుడు నన్ను అరే నేనంటాను, ఎవరైనా నిన్ను మర్చిపోతారేమో, ఆయన మాత్రం నిన్ను తన పిల్లలను ఆయన మర్చిపోడు, తన బిడ్డల్ని అన్నిటికీ ఆయన మరచిపోని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్న మాట, సియోను, నీవు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. యాకోబునే మర్చిపోని దేవుడు నిన్నెట మర్చిపోతాడు? దొంగనే మర్చిపోని దేవుడు నిన్నెట మర్చిపోతాడు? ఆ వడ్డీలోనే మర్చిపోని దేవుడు నిన్నెట మర్చిపోతాడు? ఆ పాపాత్మురాలనే మర్చిపోని దేవుడు నిన్నెట మర్చిపోతాడు? ఆయన ఎన్నటెన్నటికీ తన పిల్లలను మరచిపోజాలడు. దేవుని మందిరంలో దేవుని ఆరాధించే దేవుడు మరచిపోజాలడు. ఈరోజు దేవుడు నీకు అభయం ఇస్తూ ఉన్నాడు, నేను నిన్ను మరచిపోజాలను. నీ తల్లి నిన్ను మరిచినా నేను నిన్ను మరువను, నీ తండ్రి నిన్ను మరిచినా నేను నిన్ను మరువను, నీ స్నేహితులు నిన్ను మరిచినా నేను నిన్ను మరువను, ఎవరు నిన్ను మరిచినా నేను నిన్ను మరచిపోజాలనని ప్రకటిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడగు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన నమ్ము, ఆయన నమ్ముకో, అద్భుతాలు నీ పట్ల జరుగుతాయి, ఆశ్చర్యాలు నీ పట్ల జరుగుతాయి. ఆయన ఎన్నటెన్నటికి నిన్ను మరచిపోడు. ప్రభువును అనుకుంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లలను మరుచున్నా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎందుకో తెలుసా? దేవుడు నేను నిన్ను మరువను అన్నాడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను. ఆయన ఎక్కడ చెక్కున్నాడు? మన
చాలామంది పచ్చబొట్లు పొడిపించుకుంటుంటారు. టాటూస్, లేకపోతే అమ్మానో నాన్ననో పేర్లు రాసుకుంటూ ఉంటారు, లేకపోతే నచ్చిన వాడి పేర్లు రాసుకుంటూ ఉంటారు. నీవు చేతుల మీద పచ్చబొట్టులు రాసుకుంటావేమో కానీ నా దేవుడు నిన్నెక్కడ చిక్కుకున్నాడు తెలుసా? తన అరచేతిలో నిన్ను చిక్కుకున్నాడు. ఆ చెక్కిన దేవుడు నిన్ను మర్చిపోడా. ఎందుకు మర్చిపోడంటే తెలుసా? ఎక్కడ చెక్కాడైనా? ప్రతి దానికి అవసరం ఏంటి? ఇది లేనిదే ఏది జరిగిద్దా? జరగదా. మరి ఇది లేనిదే జరగదు. మరి ఇది ఇక్కడే నేను చెప్పుకున్నాడు, ఎలాగో మర్చిపోతాడు? లేస్తే చేతులు చూడాలి కదా. చాలామంది అంటే నా గుండెల్లో పెట్టుకుంటాను నేను. ఎక్కడ పెట్టుకున్నా? అది ఒక పెద్ద ఏమన్నాలి, అది పెద్ద మోసకరమైంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. అక్కడ పెట్టుకుంటే అంత మోసమే. మాట అంటే మాట్లాడాలి. ప్రియులరా, ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నేను నిన్ను మరచిపోను, ఎందుకంటే నా అరచేతుల మీద నిన్ను చెక్కుతాను. నీ రూపం ఆయన అరచేతుల్లో ఉంది, నీ ప్రాణం ఆయన అరచేతుల్లో ఉంది. ఆయనకి నువ్వు కనపడుతూ ఉంటావు. నిత్యము ఎలా కనపడతావు తెలుసు? నువ్వు ఎక్కడున్నా కనపడతావు, ఏ పరిస్థితుల్లో ఉన్నా కనపడతావు, ఏ పరిస్థితిలో ఎక్కడికున్నా నువ్వు కనపడతావు. మర్చిపోడండి. ఒకనొక రోజు భక్తుడు ఎక్కడికో వెళ్ళిపోయాడంట, గాఢాంధకారానికి లోపలికి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఎవరు నన్ను కాపాడుతాడు, ఇప్పుడు ఎవరు నన్ను లేవనెత్తారు, ఇప్పుడు ఎవరు నాకు సహాయం చేస్తారని యాతన పడుతూ ఉన్నాడంట. బాధపడుతూ ఉన్నాడంట. బాధపడుతూ ఉంటే ప్రియులరా, ఆయన నిర్మించిన దేవుడు ఆయన ఎంత మాత్రం మర్చిపోక ఎక్కడికి వెళ్ళిపోయాడట? గాఢాంధకారపు. అక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపకాయము పడతాను, ఎందుకంటే ఆయన దుడ్డుకరయు ఆయన దండమైన ఆదరించింది. ఆమేన్. మరచిపోని దేవుడు నీవు ప్రాణాపాయంలో ఉంటే నీ దగ్గరికి వస్తాడు, రోగంలో ఉంటే నీకు వస్తాడు, సమస్యలు ఉంటే నీ దగ్గరికి వస్తాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ దగ్గరికి వస్తాడు. ఈరోజు నేను నీకు చెప్పే మాట ఒకే ఒకటే, ఏమిటో తెలుసా? ఈరోజు అందరూ నిన్ను మర్చిపోతారు, కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు. అవునా కాదా? వాస్తవా కాదా? వాస్తవమే. ఇంతెందుకు, చచ్చిపోయిన వాళ్ళని ఎన్ని రోజులు మనం గుర్తుపెట్టుకుంటాం, ఎన్ని వారాలు మనం గుర్తుపెట్టుకుంటాం, ఎన్ని నెలలు మనం గుర్తుపెట్టుకుంటాం? చెప్పండి. బ్రతుకున్నంతసేపు ఒకే మాట, నువ్వు లేకపోతే నాకు రేత్రి నిద్ర పట్టదు, అసలు నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే అసలు నాకు ఒక రోజు కూడా గడవదు, నువ్వు లేకపోతే ఎట్టా చెప్తా ఉంటాడు. నేను ఎట్ట బతకాలి నువ్వు లేకపోతే? కూరగాయలు ఎవడు తెస్తాడు, బియ్యం ఎవడు తెస్తాడు, డబ్బులు ఎవడు సంపాదిస్తాడు, మమ్మల్ని ఎవరు పోషిస్తారు? నువ్వు లేకపోతే ఎట్టా, నువ్వు లేకపోతే మేము బతకలేము, నువ్వు ఉండాల్సిందే అంటాడు. అది సత్తే 3వ రోజున మటన్ కూర వేసుకొని కడుపు నిండా తినేస్తారు. దేవునికి స్తోత్రం. ఎంతెందుకు, సచ్చిన శవం అక్కడ ఉండదు, లోపలికి టిఫిన్లు అన్నీ అయిపోతాయి. అవును కదా? ఏ చుట్టం అవుతాడు, అమ్మ రాత్రి నుంచి ఏడుచి ఉంటావు, పోతే పోయాడులే, మరి ఏం చేస్తావు? ఇదిగో నువ్వు కచేపి ఆడవాలంటే బలం కావాలి, ఇదిగో ఈ ఇడ్లీ తిను, ఈ పునుగు తిను, ఈ పూరి. అది సచ్చిన ఆమె ఎడుతుంటే అక్కడ పూరీలు తీసుకొస్తారు, అట్లు తీసుకొస్తారు, ఇడ్లీలు తీసుకొచ్చి తినో ఏమో కూడా కాసేపు ఆకలి వేస్తుందో ఏంటో తెలియదు, కానీ ఒక ఇడ్లీ అటు ఇటు చూసేసి ఒక ఇడ్లీ తినేసి ఒక మజ్జిగ తాగేసి శుభ్రంగా మళ్ళీ ఆడవడం మొదలుపెట్టి, సరే శవాన్ని తీసుకెళ్ళి సమాధి చేసేస్తాను, తెల్లారిపడి వచ్చేస్తుంది, ఆ రేత్రి స్నానం చేయించేస్తారు, అన్నీ అయిపోతాయి పొద్దుండే మొదలైక మర్చిపోరా? శవము సమాధిలో పెట్టి వచ్చిన తర్వాత ఇంటికాడ కూర్చొని నవ్వుకున్న వాళ్ళు ఎంతమందో, ఎకశకాలు పక్షకాలు చేసుకున్న వాళ్ళు ఎంతమందో, మర్చిపోయిన వాళ్ళు ఎంతమందో. నీవు ఈ పరిస్థితిలో ఎవడైనా నీ మర్చిపోతాడు, కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోజాలను. ఆమేన్. ఆయన ఒక్కడే రండి మన మర్చిపోండి, ఎప్పటికీ మర్చిపోండి. ఎందుకంటే ఆయన ప్రాణం ఏంటో తెలుసా? మనమే ఆయన ప్రాణం. ఆ ప్రాణాన్ని ఆయన మర్చిపోడు. కాబట్టి నీవు దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన ఆరాధించు, ఆయన సన్నిధిలోకి రా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. ఎవరినైనా మర్చిపోగానే దేవుని మాత్రము మర్చిపో, ఎందుకంటే ఆయన నిన్ను నీతో ఉన్నవాడు, చూస్తున్నవాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధన చేయనుగాక. మోకరించి చిన్న ప్రార్థన ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు ఇప్పుడు వారు నీతో మాట్లాడాడు, ఒక శ్రేష్టమైన మాటలు నీతో మాట్లాడాడు.
నేను నిన్ను మరచిపోచానను. నీ తల్లి నిన్ను మర్చిపోయింది, నీ తండ్రి నిన్ను మర్చిపోయాడు. నిన్ను కట్టుకున్నవాడు నిన్ను మర్చిపోయాడు, నిన్ను కట్టుకున్నది నిన్ను మర్చిపోయాడు. నీతో ఒక కడుపున పుట్టి పెరిగి ఒక కంచములో తిన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నిన్ను మర్చిపోయాడు. నీ కొరకు ప్రాణముగా నిన్ను ప్రేమించాను, నీతో ఉంటాను, బ్రతుకుతాను, నీతోనే ఉంటానన్నవాడు మరి నిన్ను మర్చిపోయారు. లోకములో అనేక మంది నిన్ను మర్చిపోయారు, నమ్మక ద్రోహం చేశారు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు నీకుండరు. కానీ నీకు తెలుసా, నా యేసు క్రీస్తు ప్రభువు ఒక్క మాట అంటున్నాడు, నిన్ను మరచిపోజాలని దేవుడు అయినా. అందుకే నజరేయుడగు యేసు క్రీస్తుగా శరీరధారిగా ఈ భూమి మీదకి దిగివచ్చాడు. ఎందుకో తెలుసా, నిన్ను మర్చిపోలేదు కాబట్టి. నిన్ను మర్చిపోలే దేవుడు నీ కొరకు నీవున్న చోటకి దిగొచ్చాడు. పాపములో ఉన్నావు అక్కడికి దిగొచ్చాడు, రోగములో ఉన్నావు అక్కడికి దిగొచ్చాడు, మరణములో ఉన్నావు అక్కడికి దిగొచ్చాడు, ఎన్నో ప్రయాసంతో కన్నీటిలో ఉన్నావు అక్కడికి దిగొచ్చి నీ కన్నీరు తుడిచాడు ఆయన. నేను నిన్ను మరవలేదు అని చెప్తున్నాడు. నీకు ఉన్న ప్రతి పరిస్థితులను సరిచేశాడు ఆయన. కారణము నేను నిన్ను మర్చిపోలేదంటున్నాడు. అమ్మా, ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్న మాట, నేను నిన్ను మర్చిపోజాలను. ఆయన రెక్కల నీడ క్రింద నీవు ఉండు, ఆయనతో నీవు జీవించు. ఆయన ఎన్నటెన్నటికి నిన్ను మర్చిపోడు, మర్చిపోని మరువని దేవుడు. అటువంటి దేవుడు నీతో నాతో ఉండగా నీకెందుకు భయం? ప్రార్థించుకో. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవా, నీ అరచేతుల్లో నన్ను మమ్మలను రూపించిన చెక్కుకున్నవాడా, ముదిమి వరచు వరకు, మరణవచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకునేవాడా, కాపాడేవాడా, రక్షించేవాడా. ఈ ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చ్ సంఘాన్ని, కుటుంబాన్ని ఈనాడు ఈ ఆరాధనలో చేరి కూడి వచ్చి ప్రతి మాట వెంట బిడ్డలను ప్రభువా ఈ సన్నిధిలో మీరు బలపరచండి. ఎవరిని మర్చిపోని దేవుడు నీవు, దాటిపోని దేవుడు నీవు, విడిచిపెట్టని దేవుడు నీవు ప్రభా. నీవు ప్రతి ఒక్కరిని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను, విడుదలిమ్మని ప్రార్థన చేస్తున్నాను, ఆరోగ్యం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు తుడమ్మని ప్రార్థన చేస్తున్నాను, సమాధానం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను, అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను, కృప చేతనివ్వమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరిని మర్చిపోవద్దు, ఎవరిని దాటిపోవద్దు నాయన. ఈ సంఘములో కరామా చర్చలో, ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చలో అద్భుతములు యేసయ్య చేయనుగా. ఈ సంఘమును మర్చిపోని దేవుడు, ఈ పరిచర్యలను మర్చిపోని దేవుడు, కుటుంబాన్ని మర్చిపోని దేవుడు రానున్న దినములో అద్భుతములు చేయనుగాక, ఆశ్చర్యాలు జరిగించునుగాక, ఆశీర్వాదముతో నింపునుగాక, మన తలను పైకెత్తునుగాక, ఘనతతో నింపునుగాక. అటువంటి కృప నాకు, మాకు, కుటుంబాలకు సంఘానికి తెలుస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మాటలు నేను ముగిస్తూ మన మధ్యలో ఉన్న పెద్దలు